Hare Krishna. The seven purposes of ISKCON by Srila Prabhupada. Third purpose, to bring the members of the society together with each other and nearer to Krishna, the prime entity, thus developing the idea within the members and humanity at large that each soul is part and parcel of the quality of Godhead, Krishna. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సప్త ఆశయాలు మూడో ఆశయం సంఘంలోని సభ్యులను పరస్పరం సన్నిహితులు చేయడం మరియు పరమపురుషుడైన శ్రీకృష్ణుడితో సన్నిహితులు చేయడం, తద్వారా ప్రతి జీవాత్మ దేవాది దేవుడు శ్రీకృష్ణుడి లక్షణంలో అన్వాంశం అనే భావాన్ని సంఘ సభ్యుల్లోనూ సకల మానవుల్లోనూ పెంపొందించడం. A quote by Srila Prabhupada from Srimad Bhagavatam, 6th canto, 17th chapter, 29th verse. శ్రీమద్ భాగవతం 6వ స్కందం 11వ అధ్యాయం 27వ శ్లోకం నుంచి ప్రభుపాదుల యొక్క వ్యాఖ్యానము. Krishna is impartial, but because this is the material world of duality, such related terms as happiness and distress, curses and favor are created by the will of the Supreme. అయితే కృష్ణుడు నిజానికి ఆయన నిష్పక్షపాతి, ఎటువంటి పక్షపాతం లేనివాడు కృష్ణుడు. అయితే ఈ భౌతిక ప్రపంచం ద్వంద్వాలతో కూడి ఉంది కాబట్టి కొన్నిసార్లు ఇక్కడ కొంతమందికి లాభం చేకూర్చాలి, కొంతమందికి నష్టం చేకూరుతుంది. ఇట్లా ఇది ద్వంద్వాలతో కూడి ఉంది ఈ భౌతిక ప్రపంచం. Those who are not Narayana Para, always conscious of Krishna, God, the pure devotees, others must be disturbed by the duality of this material world. అయితే ఈ నారాయణ పర అంటే భగవత్ సంబంధంగా లేనివారు, కృష్ణ సంబంధంగా లేనివారు కాకుండా ఎవరైతే ఉన్నారో మిగతా వారందరూ ఈ ద్వంద్వాల వల్ల బాధింపబడేవారే. Whereas the devotees who are simply attached to the service of the Supreme Lord are not at all disturbed by this. అయితే భక్తులు పూర్తిగా భగవత్ సేవకి ఇక పూర్తిగా వారు బంధన కలిగి ఉంటారో వారు ఈ ద్వంద్వాల పట్ల ఎటువంటి బాధ వారు కలిగి ఉంటారు. So this material world is known as a place of duality, happiness and distress, heat, cold, honor, dishonor, favors, curses is very common in this material world. ఇక భౌతిక ప్రపంచం ఇది ద్వంద్వపూరితమైనది, ద్వంద్వభూయిష్టమైనది, ద్వంద్వాలతోనే కూడి ఉంది. ఇక్కడ సుఖ దుఃఖాలు ఉంటాయి, లాభ నష్టాలు ఉంటాయి, శీతోష్ణాలు ఉంటాయి, తర్వాత ఒకరికి మంచి జరుగుతుంది, ఇంకొకరికి చెడు జరుగుతుంది. ఇట్లా ఇది పూర్తిగా ద్వంద్వాలతోనే నిండి ఉంది భౌతిక ప్రపంచం. So Prabhupada says here, according to Bhagavatam, one will not get disturbed when he is fully Krishna conscious as per the rules and regulations of scriptures. అయితే ప్రభుపాదులు చెప్తుంది, ఎవరైతే భాగవతం ప్రకారం ఎవరైతే పూర్తి కృష్ణ చైతన్యంతో ఉంటారో వీటి పట్ల ఎటువంటి స్థితుల్లో కలత చెందరు ఈ ద్వంద్వాల పట్ల. Because once you fall into the ocean of water, naturally we will get wet. You cannot say, I will not become wet. Once you jump into the water, you become wet. Like that Krishna says in the Gita, this is a dukkhalaya. The moment you jump into this, you will be immersed in dukkha. That is, there nobody can escape unless one is connected to Krishna, God, always, in his service. అయితే ప్రభుపాదులు దీనికి ఉదాహరణ చెప్తున్నారు. ఇది ఎట్లా అంటే మనం సముద్రంలో దూకాము, సముద్రంలో పడ్డాము, ఖచ్చితంగా తడిసిపోతాము. అట్లా ఈ భౌతిక ప్రపంచం పూర్తిగా దుఃఖాలతో నిండి ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ భౌతిక ప్రపంచంలో పడ్డామంటే దుఃఖాలతో మనం ఉండాల్సిందే, వాటితో సహవాసం చేయాల్సిందే. అయితే ఇక్కడ ఎవరైతే కృష్ణుని కనుక ఎవరైతే మీరు సంబంధం పెట్టుకోలేదో ఖచ్చితంగా ఈ దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటారు. Lord says in the Bhagavad Gita, Samoham sarvabhuteshu name dvishti napriya ye bhajanti tu mam bhaktya maiteshu chapyaham. I envy no one, nor am I partial to anyone. I am equal to all. But those who render service unto me, he is in me, and I am in him. He is my friend, and I am his friend. అయితే భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్లు ఎవరైతే నాకు ఎవరి పట్ల ద్వేషం లేదు, ఎవరి పట్ల నేను పక్షపాతిని కాదు, నాకు అందరూ సమానమే. కానీ ఎవరైతే నన్ను ఆరాధిస్తారో, నాతో ఇక్కడ నా చైతన్యంలో ఉంటారో వారు ఎల్లప్పుడూ వారిలో నేనుంటాను, నాలో వారు ఉంటారు. తర్వాత నేను ఎప్పుడు వారితోనే ఉంటాను, వారు ఎప్పుడు నాతోనే ఉంటారని స్వయంగా భగవంతుడు చెప్తున్నారు. These devotees are called Narayana Parayana, always conscious of Narayana. అయితే ఇలాంటి భక్తుల్ని నారాయణ పర అంటారు. అంటే ఎల్లప్పుడూ ఇక నారాయణ చైతన్యంలో ఉంటారు వారు. Nothing will affect them, nothing will touch. Though they are immersed in this material world, these dualities will never touch because they are totally insulated by God consciousness, Krishna consciousness.
అయితే వారు ఒకవేళ భౌతిక ప్రపంచంలో ఉన్న భౌతిక ప్రపంచంలో ఉండే ఈ యొక్క ద్వంద్వాలతో వారు కూడి ఉన్నా సరే అవేమీ వారి పట్ల ప్రభావం చూపించదు. ఎందుకంటే వారు పూర్తిగా సంరక్షించబడి ఉంటారు, ఎందుకంటే వారు కృష్ణ చైతన్యంలో ఉంటారు కాబట్టి. So for the first process is chant. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare. One keeps chanting Hare Krishna mantra, this duality will never touch that person. అయితే ఈ యొక్క కృష్ణ చైతన్యంలో ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని ఎవరైతే నామం జపం చేస్తుంటారో వారికి ద్వంద్వాలు అనేవి వారి తాకవు, ఎటువంటి ప్రభావం చూపించవు. హరే కృష్ణ. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షులందు వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను. अनंत कोटि वैष्णव वृंद की जय, नमाच शहीदास ठाकुर की जय, शिला प्रभुपाद की जय, गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल.